సమ్మర్లో పిల్లలకి కూల్ డ్రింక్స్ అవేమి ఇవ్వకుండా ఈ మజ్జిగ పౌడర్తో మజ్జిగ చేసి పల్చగా రోజు ఇస్తే వాళ్ళకి ఏ నీరసం ఉండదండి. బాగా కడిగి ఆరబెట్టిన కరివేపాకు 6 రెబ్బలు, తడి ఉండకూడదు, బాగా పొడిగా ఉండాలి. 50 గ్రాముల జీలకర్ర, ఇంగువ కొంచెం, 50 గ్రాముల ధనియాలు, 1 స్పూన్ మిరియాలు, కొంచెం శొంఠి. మిరియాలు శొంఠి వేసి కొంచెం పిచ్చ దంచాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 50 గ్రాముల ధనియాలు, 50 గ్రాముల జీలకర్ర సన్నని సెగ మీద మాత్రమే వీటిని వేపాలండి. హై ఫ్లేమ్ వేపితే లోపలంతా పచ్చిగా ఉంటుంది కానీ పైన మాడిపోతే చేదొస్తుంది పౌడర్. సన్నని సెగ మీద మంచి సువాసన వచ్చేంత వరకు వేపాలి. ఇవి ఇలా చిటపట శబ్దం వస్తుంది, అప్పుడు అవి మంచిగా వేగినట్టు. బాగా కడిగి ఆరబెట్టిన కరివేపాకు పొడిగా ఉండాలండి, తడిగా మాత్రం ఉండకూడదు. కరివేపాకు మంచిగా ఒకసారి మళ్ళీ ఇట్లా కలబెట్టి తిప్పుతూ ఉండాలండి, లేదంటే ధనియాలు మాడిపోతాయి. కరివేపాకు కొంచెం ఒడిలినట్టు అనిపించాలండి. ఇందులో మనం దంచిన శొంఠి మిరియాల పౌడర్ మళ్ళీ ఒకసారి కలిపి కొంచెం ఇంగువ, కొంచెం పింక్ రాళ్ళ ఉప్పు, సాల్ట్ రాళ్ళ ఉప్పు పింక్దే వాడండి. బాగా ఆరిపోయాక మిక్సీలో వేసి బాగా మెత్తని పౌడర్ చేసుకోవాలండి. ఇలా జల్లించడం వల్ల మనం మజ్జిగలో పౌడర్ కలుపుకున్నప్పుడు మొత్తం మిక్స్ అవుతుంది, బరక అనేది కనిపించకుండా. ఈ పౌడర్ని ఇలా తోడవేసిన పెరుగులో మజ్జిగలా చేసుకో. చూసారా ఎంత గట్టిగా ఉందో, కుండలో తోడేసిన పెరుగు. కొంచెం పల్చగా మజ్జిగలా చేసుకొని 1 స్పూన్ ఈ పౌడర్ని ఇలా మజ్జిగ మీద వేసుకొని బాగా మిక్స్ చేసుకొని తాగితే చాలా చల్లవండి. సమ్మర్ మొత్తం పిల్లలకు కూడా చాలా మంచిది ఆరోగ్యానికి. ఈ పౌడర్ని 1 మంత్ సీసాలో పెట్టి స్టోర్ చేసుకోవచ్చండి. 1 మంత్ ఉంటుంది.